దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని దినం ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి. ఈ దినం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి దాసుడైనటువంటి ఎలియాజర్ చేస్తున్నటువంటి ప్రార్థన. అబ్రహాము ఎలియాజరుకు ఒక అద్భుతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి పనిని అప్పచెప్పాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను చూసే బాధ్యత ఎలియాజర్కు అప్పచెప్పాడు. ఎలియాజర్ ఆ బాధ్యతలో, ఆ పనిలో ముందుకు వెళ్తూ ఉండగా తన యొక్క సొంత ప్రయత్నాలు ఎలియాజర్ చేయలేదు, కానీ తనకు ఆలోచన ఎలాగ కలిగితే ఆ విధముగా తను ప్రవర్తించలేదు, కానీ సొంత జ్ఞానము మీద ఎలియాజర్ ఆధారపడలేదు. కానీ అబ్రహాము తన మీద పెట్టినటువంటి బాధ్యత, ఆ పనిని తనకిష్టము వచ్చినట్లుగా చేయలేదు, కానీ ఆ కార్యమును, ఆ పనిని, ఆ బాధ్యతను దేవుని బిడ్డలారా మొదటగా దేవునికి అప్పచెప్పాడు. దేవుని చిత్తము కొరకు ఆయన వేచి ఉండి దేవునికి అప్పచెప్పి ఆ కార్యము కోసం ప్రార్థన చేశాడు. నిజముగా ఇది నీ చిత్తమైతే ఇది జరిగించు. ఎవరినైతే నేను నీళ్ళు అడుగుతానో నాకు నీళ్ళు ఇవ్వాలి, అలాగే నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. అలాగే ఏ స్త్రీ, ఏ కుమార్తె అయితే ఇస్తుందో ఆ కుమార్తె నా యజమానుడగు అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యగా ఉంటుంది అని ఎలియాజరు తన మనసులో అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యెహోవా, అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి దేవునికి అప్పచెప్పుతున్నాడు తన కార్యాన్ని. దేవుని చిత్తమే జరగాలి అని ఎలియాజర్ ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలియాజర్ దేవునికి అప్పచెప్పిన తర్వాత ప్రార్థనాపూర్వకముగా తను అడుగులు వేసినప్పుడు, తాను ఏ కార్యం కోసమైతే వచ్చాడు, ఏ పని నిమిత్తమైతే ఎలియాజర్ ఎన్నుకోబడ్డాడో ఆ పనిని దేవుడు సఫలం చేసి చక్కటి భార్యను ఇస్సాకుకు ఎలియాజర్ తీసుకుని వచ్చాడు. ఎందుకు ఈ అద్భుతమైనటువంటి కార్యము, ఈ గొప్ప కార్యము ఇంతగా బాగా జరిగింది అంటే, శ్రేష్టమైన భార్యను ఎలాగ తీసుకుని రాగలిగాడంటే, తన పనిని, తన ఆలోచనను, తన బాధ్యతను దేవునికి అప్పచెప్పాడు. దేవుని చిత్తము కొరకు ఎదురు చూశాడు. ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందు వేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ ఉద్యోగముల కొరకు, వ్యాపారముల కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు దేవునికి అప్పచెప్పాలి. ఏ కార్యం కోసమైతే ప్రార్థన చేస్తున్నారో దేవుని చిత్తము కొరకు మీరు అప్పచెప్పినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ కార్యమును దేవుడు సఫలము చేస్తాడు. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనం అప్పగించాలి. మన ఆలోచనను, మన కార్యమును, మన ప్రతి విషయములను దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయనే మన కార్యములను సఫలము చేస్తారు. ఎలియాజర్ ప్రార్థన. దేవుని బిడ్డలారా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఈరోజు త్వరగా 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 మీరు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. మీరు అనుకునే కార్యాలను దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు ఎలియాజర్ చేసినటువంటి ప్రార్థన అనేక మంది చేస్తూ ఉండగా వారు అనుకున్న ప్రతి కార్యములు మీరు త్వరగా సఫలము చేసి వారి మీద అనుగ్రహము చూపించి, నీ కృపను చూపించి, నీ దయను చూపించి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమును అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడి మిమ్మలను దీవించునుగాక.